ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం. శ్రోతలు ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో శ్రీ పడిశాల వీరభద్రయ్య ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల వరంగల్ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ పడిశాల వీరభద్రయ్య బాలిక ఉన్నత పాఠశాల వరంగల్ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినులు శ్రీవల్లి, శ్రీజ, అఖిల, వైష్ణవి, భార్గవి, హర్షిని, ఐశ్వర్య, మోక్ష, సహస్ర, అక్షిత. ముందుగా కార్యక్రమాన్ని చక్కని దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. గీతాన్ని ఆలపించడానికి వస్తుంది భార్గవి. విందామా? వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. वंदनीय जननीय भारतावनी, महिमान्वित तरणी सौभाग्य जीवनी. వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు, బాదరాయనాది ఋషుల భారతివైనావు. వేద జ్ఞాన వారధై సాధనాల సారథై, వేద జ్ఞాన వారధై సాధనాల సారథై, పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు. వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి. చూపించిన రీతి బోధించిన నీతి, చూపించిన రీతి బోధించిన నీతి, ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి. వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. పాములను పూజించి పాలోసిన దేశం, సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం. సత్యం నివదనం సహనం ఆభరణం, సత్యం నివదనం సహనం ఆభరణం, హైందవ జీవన సారం ధర్మమే ఆధారం. వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. వందనీయ జననీయ భారతావని, महिमान्वित तरणी सौभाग्य जीवनी. చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతను శ్రీ వేదవ్యాస మహర్షి రచించారు. 18 అధ్యాయాలతో సుమారు 700 శ్లోకాలతో సమకూరిన ఈ గ్రంథం కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునికి ఇచ్చిన జీవన బోధనే ఈ గీత. పని చేయాలి కానీ ఫలానికి బానిస కావద్దు. కోరికలు, భయం, అహంకారాన్ని విడిచిపెట్టి ధర్మంగా జీవించాలి అని 3 ముఖ్య మార్గాలైన కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం ద్వారా జీవితం ఎలా జీవించాలో చెప్పే మార్గదర్శి ఈ భగవద్గీత. ఈ భగవద్గీత యందు 3వ అధ్యాయం కర్మయోగంను వివరిస్తున్నాము. ఈ తృతీయ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరని, కానీ ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మే మోక్షానికి మార్గమని ఉపదేశిస్తాడు అర్జునుడికి. మరి ఇప్పుడు మనకు తృతీయ అధ్యాయం వివరించడానికి విద్యార్థినులు వస్తున్నారు. విందామా? అథ తృతీయోऽధ్యాయః కర్మయోగः. అర్జున ఉవాచ
ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. దీని భావమేమనగా అర్జునుడు పలికాడు, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. దీని భావము ఏమనగా అనేకార్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయకదాయమైనవో నిశ్చయముగా చెప్పవలసింది. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దీని భావమేమనగా శ్రీ భగవానుడు పలికాడు, పాపరహితుడవైన అర్జున, ఆత్మానుభూతి కొరకు యత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగోరుతారు. న కర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. దీని భావము ఏమనగా కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలము సన్యాస్యము ద్వారా అతడు పూర్ణత్వము సాధించలేడు. నహి కశ్చిచ్చనమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. దీని భావము ఏమనగా ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవశుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుక ఏదీ చేయకుండా క్షణకాలమైన ఎవ్వడూ ఉండలేడు. కర్మేంద్రియాణి సంయమ్య యదాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. దీని భావము ఏమనగా కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు. యస్వింద్రియాణి మనసా నియమ్యాదరతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. దీని భావమేమనగా ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండా కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడవుతాడు. నియతం కురు కర్మత్వం కర్మ ధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రా పిచతే నా ప్రసిద్ధ్యేద కర్మణః. దీని భావము ఏమనగా నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. దీని భావమేమనగా విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారమవుతుంది. అందుకే ఓ కుంతిపుత్ర, అతని ప్రీత్యర్థమే నీ కర్మలను చేయవలసింది. ఆ ప్రకారంగా నీవు సర్వదా బంధవిముక్తుడవై ఉంటావు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోశ్లిష్టకామధుక్. దీని భావము ఏమనగా సృష్ట్యారంభంలో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి, ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత.
దీని భావమేమనగా యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన్ ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. దీని భావము ఏమనగా వివిధ జీవితావసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. దీని భావము ఏమనగా మొట్టమొదట యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి విడివబడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలము పాపమునే తింటారు. భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. దీని భావము ఏమనగా దేహాలన్నీ ధాన్యముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణము ద్వారా కురవగా యజ్ఞము విద్యుక్త కర్మము నుండి ఉద్భవిస్తుంది. బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దీని భావము ఏమనగా నియమిత కర్మలు వేదాలలో చెప్పబడినాయి. అట్టి వేదాలు భగవంతుని నుండే ప్రత్యక్షంగా ప్రకటమయ్యాయి. అందుకే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠుడై ఉంటాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. దీని భావము ఏమనగా అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు. యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. దీని భావము ఏమనగా కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితములో ఆత్మతోనే ఆనందము పొందుతూ పూర్ణ సంతుష్టుడై కేవలము ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదు. నైవతస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. దీని భావము ఏమనగా ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము గాని అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము గాని ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరము అతనికి ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. దీని భావము ఏమనగా అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. దీని భావము ఏమనగా జనకుని వంటి రాజులు కేవలము కర్మలను నిర్వహించడం ద్వారానే పూర్ణత్వము పొందారు. అందుకే జనసామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. దీని భావము ఏమనగా శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది.
నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. దీని భావము ఏమనగా, ఓ పృథాకుమార, ముల్లోకాలలో నాకు విధింపబడిన కర్మ ఏదీ లేదు, నేను కోరేది ఏదీ లేదు, దేనిని పొందవలసిన అవసరము లేదు, అయినా కూడా నేను విద్యుక్త కర్మలలో నెలకొన్నాను. యదిగ్రహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. దీని భావము ఏమనగా, ఓ పార్థ, ఎందుకంటే ఒకవేళ నేను విద్యుక్త కర్మలను జాగ్రత్తగా చేయడంలో ఎప్పుడైనా విఫలుడనైతే నిక్కముగా మనుషులందరూ నా మార్గమునే అనుసరిస్తారు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాహ ప్రజాః. దీని భావము ఏమనగా, నేను విధిపూర్వకమైన కర్మలను చేయకపోతే ఈ లోకములన్నీ నాశనం అవుతాయి. అవసరమైన ప్రజా సృష్టికి నేను కారణునై తద్వారా జీవులందరి శాంతిని నష్టపరిచిన వాడనవుతాను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. దీని భావము ఏమనగా, పామరులు ఫలాల పట్ల ఆసక్తితో తమ కర్మలను చేసినట్లుగా విద్వాంసుడు జనులను సరియైన మార్గంలో నడిపించడానికి అదే రకంగా కానీ సంగరహితంగా వర్తించాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. దీని భావము ఏమనగా, అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తులైన అజ్ఞానులు మనస్సులను కలతపెట్టకుండా ఉండాలంటే విద్వాంసుడు వారి కర్మను ఆపకూడదు. పైగా భక్తిభావంతో పనిచేస్తూ అతడు వారిని నానా రకాల కర్మలలో నెలకొల్పాలి. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. దీని భావము ఏమనగా, మిథ్యాహంకార ప్రభావము వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. దీని భావము ఏమనగా, ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కామ్యకర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకొని ఇంద్రియాలలోనూ ఇంద్రియ భోగములోనూ నెలకొనడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. దీని భావము ఏమనగా, ప్రకృతి గుణములచే మోహితులై అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా నెలకొని అసక్తులవుతారు. కానీ కర్తల ఆజ్ఞానుసారంగా ఆ కర్మలు చేసిన అల్పమేనవైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టకూడదు. విన్నారు కదా, కామం క్రోధం మనిషిని పతనానికి నడిపిస్తాయి. కాబట్టి వాటిని నియంత్రించాలి. స్వార్థం లేకుండా లోకహితం కోసం చేసిన కర్మ మనసు శుద్ధి చేస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడమే కర్మయోగం. కార్యక్రమంలో ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటూ గణిత గీతాన్ని ఆలపించడానికి వస్తున్నారు ఐశ్వర్య, మోక్ష, సహస్ర, అక్షిత. విందామా? Types of angles, types of angles, types of angles, types of angles. Sum of two angles 90 degrees complementary. Sum of two angles 180 degrees supplementary. Acute angle 0 to 90, obtuse angle 90 to 180. Right angle 90 degrees, straight angle 180 degrees. Reflex angle 180 to
360 degrees. Complete angle 360 degrees. Angles have a common arm, common vertex, adjacent angles. Angles have a common arm, common vertex, adjacent angles. We are saying about lines. We are saying about lines. We are saying about lines. Parallel lines are own intersect. Perpendicular lines are intersect each other. Parallel lines are own intersect. Perpendicular lines are intersect each other. Types of angles, types of angles, types of angles, types of angles. ఇప్పుడు మరొక ఆధ్యాత్మిక గీతం రామస్తుతి విందాం. శ్రీరామచంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం నవకంజలోచన కంజ ముఖధర కంజ పద కంజారుణం కందర్ప గణితామిత చవి నవలీల నీరజ సుందరం పటపీతమానహు తడిత ఋషి శుచి నౌమి జనక సుతావరం భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశని కందనం రఘునందానంద కంద కోశల చంద్ర దశరథ నందనం శిరముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం ఆజానుభుజ శర చాపధర సంగ్రామ జిత కర దూషణం రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ इति वदति तुलसीदास शङ्कर शेषमुनि मनरञ्जनं मम हृदय कञ्जनिवास कुरु कामादिकलदलमञ्जनं मनुजाहि राजो मिलहि सोवर सहज सुन्दर सावरो करुणानिधान सुजान सीव स्नेह जानत रावरो एहि भांति गौरी असिस सुनसिय सहित हरसि अला तुलसी भवानी पूजि पुनि पुनि मुदित मन मंदिर चली मुदित मन मंदिर चली मुदित मन मंदिर चली राम श्री राम राम श्री राम राम श्री राम राम श्री राम. చక్కని భక్తి గీతం విన్నాం కదా. కార్యక్రమాన్ని మరో చక్కని దేశభక్తి గీతంతో ముగిద్దాం. గీతాన్ని ఆలపించడానికి వస్తుంది భార్గవి. విందామా? జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త, నర నరాన నవచేతన వెళ్ళి విరియ, సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం.
మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రాంత భాష కులమతాల కలతలతో పలు రీతుల బలహీనతలావరించే అందరం ఒకటిగా నిలచి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదను చూసి కాటువేయ చూస్తున్నవి. జనతను జాగృత పరచి ఎదెదలో శక్తి నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనతను జాగృత పరచి ఎదెదలో శక్తి నింపి జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం, ఈ జీవితమున సాధించుదాం. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ పడిశాల వీరభద్రయ్య బాలికా ఉన్నత పాఠశాల వరంగల్ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం కార్యక్రమంలో శ్రీ పడిశాల వీరభద్రయ్య ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాల వరంగల్ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.